అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. మన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. హిందీలో పెట్టాడండి పోస్టర్ కొత్తగా అన్న. ఇప్పటి వరకు మనోడు తెలుగులో పెట్టేవాడు, ఇంగ్లీష్లో ప్రెస్ మీట్లు పెడతాడు ఈ మధ్య. ఇక్కడ పోస్టర్ ఏకంగా హిందీలో పెట్టాడు. నాకు వచ్చి రాని హిందీతో చదువుతాను, జాగ్రత్తగా వినండి. वो मुझसे मेरे धर्म के बारे में पूछते हैं. मानवता मेरे धर्म है. वाईएसआर कांग्रेस पार्टी को अध्यक्ष वाईएस जगन है. जगन साहब, जगन भैया, तुम्हारी मतों मानवत्व नहीं है, मनी माइंड है. तुम्हारी पूरा माइंड मनी माइंड है, नॉट मानवता. नहीं है, मानवता नहीं. అది హిందీ వాళ్ళకి అర్థం అవుతాను కండి. ఇప్పుడు తెలుగు వాళ్ళకి కూడా చెప్తాను. ఈయన మతం అడుగుతున్నారటండి. ఈయన మతం మానవత్వం అట. అంటే మతంలోనూ మా ఉంది, మానవత్వంలోనూ మా ఉందని కలిపాడు అంత అన్నయ్య. ఆ మతానికి అర్థం తెలియదు, మానవత్వానికి అర్థం తెలియదు ఆయనకి. ఎందుకంటే అన్న జగన్ అన్న, మతం మానవత్వం అన్నావు కదా. మానవత్వం అంటే ఏంటంటే, మనకు ఎవడో ముక్కు ముఖం తెలియనోడు కూడా ఏదైనా కష్టంలో ఉన్నాడంటే సాయం చేయటం. ఒక చిన్న చీమ కూడా బాధపడుతుంది అన్నప్పుడు, లేదా అది ఏదైనా ప్రమాదంలో ఉందంటే చీమను కూడా కాపాడడం, పశు పక్షాదుల గురించి ఆలోచించటం, వృక్షాల గురించి ఆలోచించటం, ప్రాణం ఉన్న ప్రతి దాని మీద ప్రేమ చూపించటం మానవత్వం. అయ్యి బాబాయ్, చాలా పెద్ద పదం అన్న బాబు. దాని అర్థం కూడా తెలియదు నీకు. అంత గొప్ప అర్థం ఉందా మానవత్వం అనే దాంట్లో? మనిషికి మాత్రమే ఉన్నది ప్రేమ చూపించటం అనేది. కానీ నువ్వేం చేస్తావన్నా? బాబాయ్ సంగతి ఏం చేసావో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. బాబాయ్ కూతుర్ని ఎలా బెదిరించావో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. నీ సొంత తల్లి విషయంలో ఎలా ప్రవర్తించావో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. నీ చెల్లెని ఎలా నువ్వు బయటికి ఎంటేసావని ఆవిడ ఇప్పటికి ఇంకా ఆరోపణలు చేస్తుందో రాష్ట్రం అంతా తెలుసు. నువ్వు ఎవరో బయట వాళ్ళనో పశుపక్షాదులను ప్రేమించడం కూడా పక్కనెట్టు, నీ చుట్టూరు ఉన్న వాళ్ళకే ప్రమాదం నీ వల్ల. ఈ నువ్వు మానవత్వం గురించి మాట్లాడుతున్నావు అన్నా? ఇదే మానవత్వమా? కానీ ఏమన్నా బాబు, చాలా బలహీనమైన ఎస్సీలని నీకు ఓట్లేసి గెలిపించిన మమ్మల్ని ఎంతమందిని చంపారో మీ పరిపాలనలో. ఒక్కడికన్నా శిక్ష వేసావా? ఎంతోమంది మీద దాడులు. ఆఖరికి పాపం చంద్రబాబు నాయుడు గారు 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా శిఖరంలో పరిపాలించిన వ్యక్తి. మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన ఎప్పుడు రెస్పెక్ట్ చేశారు తప్ప, వాళ్ళిద్దరు ఏమన్నా కావాలితే సెటైర్లు వేసుకున్నారు తప్ప ఆయన మీద ఎప్పుడు తప్పుడు కేసులు పెట్టి ఆయన అరెస్ట్ చేయలేదు. కానీ నువ్వు వచ్చిన తర్వాత అలాంటి పెద్ద ఆయన్ని, 70 సంవత్సరాలు పైబడిన పెద్ద ఆయన్ని కూడా తప్పుడు కేసులు అరెస్ట్ చేసి ఒక పనికిమాలిన సెల్లో పెట్టి, అక్కడ దోమలు, హాట్ వాటర్ లేకపోవడం, రకరకాల హింసలు పెట్టి ఒక పెద్ద ఆయన్ని చంపేద్దామని ప్రయత్నించావు నువ్వు. చంపేద్దామని ప్లాన్ చేసావు నువ్వు. లేదంటే ఆ టైంలో ఆయన అరెస్ట్ చేయవు నువ్వు అసలు. ఆయన మీద అంగళ్ళలో కానీ, పొంగనూరులో కానీ, లోకేష్ గారి మీద భీమవరంలో కానీ దాడులు చేయించావు నువ్వు. రాళ్ల దాడి మొత్తం. అక్కడ ఉన్న ఆ సెక్యూరిటీ వాళ్ళ వాళ్ళకి రక్తాలు తల్లగిల్ల బద్దలేసిపోయి. అదేం మానవత్వం అన్నా? కొంపతీసి ఈ మానవత అనేదానికి ఇంకొక అర్థం ఏమైనా ఉందా? ఇటు కొంపతీసి తెలుగులో ఉన్న మానవత్వానికి ఆపోజిట్ వర్డ్ ఇది. చివరికి మన రాజధాని రైతులు, ఆడోళ్ళు మగోళ్ళు కూడా ఉన్న భూమిని గవర్నమెంట్కి ఇచ్చి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పాపం వాళ్ళు పాదయాత్ర చేస్తూ ఉంటే ఎక్కడో టెంపుల్కి వెళ్ళడానికి వాళ్ళ మీద ఎలాంటి దాడి చేయించామన్నా? నల్ల బెలూన్లు ఎగరేయటం, వాటర్ ప్యాకెట్లు ఎసరటం, వాటర్ బాటిల్ ఎసరటం, అందులో మళ్ళీ మురికి నీళ్ళు జల్లి పాపం అప్పటికే ఎంతో వేదంతో ఉన్న ఆ రైతులు ఆ రోజు రాజమండ్రిలో పెట్టిన కన్నీరు నిన్ను మొత్తం కడిగి పారేసిందని నీ రాష్ట్రం నుంచి. అందులోనూ మా ఉంది, ఇందులోనూ మా ఉంది, రైమింగ్ కూడా ఉంది కదా అనేసి మతం, నా మతం మానవత్వం అనకన్నా. ఏదో పరసపోతే నర్సుని అడిగేస్తావా అన్నట్టు ఈ రైమింగ్ వర్డ్స్ వద్దన్న. దాని అర్థాలు, పరమార్థాలు కూడా తెలుసుకుని అప్పుడు పెట్టి ఇలాంటి ఈ తెలుగు వాళ్ళకి అర్థం అవ్వకుండా మళ్ళీ మేరే మతం మానవత హే అట. భలే ఓళ్ళనా బాబు మీరు.